నమస్కారం. ఈ వీడియోలో 2002 నాటి ఓటర్ వివరాలు తెలుసుకునే 2 పద్ధతుల్ని తెలియజేస్తాను. మొదట వెబ్సైట్ ద్వారాను, తర్వాత ఈసీఐ నెట్ మొబైల్ యాప్ ద్వారాను ఎలా తెలుసుకోవాలో విపులంగా చర్చిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూడగలరు. గూగుల్ నందు voters.eci.gov.in అనబడేటటువంటి యూఆర్ఎల్ను టైప్ చేయాలి. అందులో వచ్చినటువంటి మొదటి సైట్ను క్లిక్ చేయాలి. సైట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. సిటిజన్ సర్వీస్ పోర్టల్కి సంబంధించినటువంటి డేటా ఇందులో ఉంటుంది కనుక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 సంబంధించినటువంటి మన డీటెయిల్స్ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ట్యాబ్ను క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి. సెర్చ్ బై ఎలక్టర్ డీటెయిల్స్, తర్వాత సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్స్కి సంబంధించినటువంటి 2 ఆప్షన్లు ఉంటాయి. మీరు సెర్చ్ బై ఎలక్ట్రల్ డీటెయిల్స్ నందు మీ యొక్క స్టేట్ను, డిస్టిక్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పోలింగ్ స్టేషన్ నెంబర్ తెలిస్తే లేదు పార్ట్ సీరియల్ నెంబర్ తెలిస్తే ఇవ్వవచ్చు. ఖచ్చితంగా ఈ మ్యాండేటరీగా ఉండేటటువంటి స్టార్ మార్క్స్ని ఇచ్చి అనగా స్టేటు, మీ యొక్క పేరు ఇచ్చి క్యాప్చానిచ్చి సెర్చ్ చేస్తే మీ యొక్క డేటా కనబడుతుంది. ఇది లాంగ్ ప్రాసెస్ కనుక ఈజీగా సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఆప్షన్ తీసుకున్న తర్వాత మీ స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాలి. 2002లో మీ యొక్క డిస్టిక్ను సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా 2002లో మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ను సెలెక్ట్ చేసుకోవాలి. పోలింగ్ స్టేషన్ నెంబర్ మరియు నేమ్ తెలిస్తే ఇక్కడ ఇవ్వాలి. లేదు అంటే సెర్చ్ ఆప్షన్ ద్వారా డేటాని ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 127 బైరెడ్డిపల్లి అని ఇచ్చి వ్యూను క్లిక్ చేయాలి. ఇందులో పీడిఎఫ్ రూపంలో మీ యొక్క డీటెయిల్స్ అనగా ఆ పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇందులో కనబడతాయి. వరుస సంఖ్య, ఇంటి నెంబరు, ఓటర్ పేరు, బంధుత్వం పేరు, స్త్రీ లేదా పురుషుడు, వయసు, ఓటర్ ఫోటో, గుర్తింపు కార్డు ఇందులో కనబడతాయి. ఇందులో మీ యొక్క పేరు మరియు వారి యొక్క తండ్రి పేరుని జాగ్రత్తగా పరిశీలించి ఆ పార్ట్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. సీరియల్ నెంబర్ అంటే ఈ యొక్క వరుస సంఖ్యనే సీరియల్ నెంబర్ గాను, భాగం సంఖ్య 127ను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సైట్ నుంచి మన యొక్క డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా యాప్ ద్వారా ఈసీఐ నెట్ యాప్ ద్వారా ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇందులో 2వ ఆప్షన్ అయినటువంటి సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ టైల్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇందులో 2 రకాలుగా బై ఎలక్ట్రల్ డీటెయిల్స్, ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్స్ అనబడేటటువంటి ఆప్షన్ కనబడతాయి. సేమ్ సైట్లో కనబడినట్టే ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకుని మిగిలినటువంటి అన్ని ఆప్షనల్గా ఇస్తూ ఖచ్చితంగా మీ యొక్క ఫుల్ నేమ్ను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి రిలేటివ్ టైప్ను ఇచ్చిన తర్వాత సెర్చ్ బటన్ను క్లిక్ చేయాలి. సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే మీ యొక్క డేటా సక్సెస్ఫుల్గా కనబడుతుంది. లేక ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్స్ను క్లిక్ చేయాలి. ఇది ఈజీ ప్రాసెస్. సెలెక్ట్ లాస్ట్ ఎస్ఐఆర్ స్టేట్, డిస్టిక్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పోలింగ్ స్టేషన్ నంబర్ అండ్ నేమ్. నాకు దీని పట్ల బాగా అవగాహన ఉంది కాబట్టి ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వగలను. ఒకవేళ మీకు అవగాహన లేకపోతే బై టైలర్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మీరు డేటాని 2-3 సార్లు ఇస్తూ డేటాని డౌన్లోడ్ చేయవచ్చు. వ్యూను క్లిక్ చేయాలి. సేమ్ సైట్లో డౌన్లోడ్ అయినటువంటి విధంగానే ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. నిదానంగా ఈ యొక్క డేటాని మీరు పూర్తిగా డౌన్లోడ్ చేసి మీ యొక్క ఇంటి నెంబర్తో లేదు మీ యొక్క నేమ్తో ఇక్కడ సెట్ చేయడం జరుగుతుంది. గమనించాల్సిన విషయం ఏరా అంటే
ఇందులో ఇవ్వబడేటటువంటి డేటా 2002 నందు స్త్రీలు మాత్రమే సపరేట్గా ఒక పోలింగ్ బూత్లోను, పురుషులు మాత్రమే సపరేట్గా ఒక పోలింగ్ బూత్లోను ఓటర్ల జాబితా ఉంది కనుక జాగ్రత్తగా మీరు డేటాని డౌన్లోడ్ చేసుకుని మీ తండ్రి కానీ తల్లి కానీ లేదు సంరక్షకులు కానీ డేటాని మీరు పొందగలరు. ఇక్కడ శాసనసభ సంఖ్య 141, పార్ట్ నెంబర్ 126, అదేవిధంగా సీరియల్ నంబర్, వరుస సంఖ్య, మీకు ఇవ్వబడినటువంటి వరుస సంఖ్య మీ సీరియల్ నంబర్ ద్వారా ఇండికేట్ చేయబడతాయి. థ్యాంక్ యూ.